ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో హస్తిన నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ఖాకీలు భారీగా మోహరించారు. శాంతి భద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా అదనపు బలగాలను మోహరించింది. నీట్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళనలు ఉధృతంగా మారడంతో ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాల్లో భద్రత కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సుమారు 150 సిఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ కంపెనీలు మోహరించాయి. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా సిఆర్పీఎఫ్ కంపెనీలను అత్యవసరంగా ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కానిస్టేబుల్స్ నుంచి సీనియర్ అధికారుల వరకు అందరి సాధారణ సెలవులను, శిక్షణా కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేశారు. నిరసనకారుల్లో అసాంఘిక శక్తులు, నేరస్తులు చొరబడకుండా నిరోధించడానికి జంతర్ మంతర్ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలను, 360 డిగ్రీల నిఘా వాహనాలను మోహరించారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం కింద ముందస్తు అరెస్టులు చేసే అధికారాలను అక్టోబర్ 18 వరకు పొడిగించారు. హస్తినలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు జంతర్ మంతర్ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కూడా ప్రొటెస్టులు కొనసాగుతున్న క్రమంలో అటు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ అంతటా కూడా పోలీసుల నిఘా నీడలోకి వెళ్ళిపోయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సోహెల్, దేశ రాజధాని ప్రస్తుతం పోలీసుల కబంధ హస్తాల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సీజేపీ తలపెట్టిన ప్రొటెస్ట్కి సంబంధించి అది హింసాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఢిల్లీ అంతటా కూడా ప్రస్తుతం పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. జంతర్ మంతర్కి వెళ్లే ప్రతి దారిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే బ్యారికేడ్స్ తోటి ఆపివేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఇక జంతర్ మంతర్ వేదిక వద్దకు వెళ్లే ప్రధాన ద్వారం దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కలిగిన ఒక బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎవరైనా నేరస్తులు అక్కడికి వస్తే వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చే విధంగా ఆ యొక్క ఏర్పాటునైతే ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు చేశారు. ఇక దాదాపు 150 ప్లాటూన్లకు సంబంధించిన అదనపు బలగాలు ప్రస్తుతం ఢిల్లీకి రావడం జరిగింది. ఇటు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది అన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ముందస్తు చర్యలో భాగంగా భారీగా అయితే పోలీసులను మోహరించారు. నిన్న ఏదైతే కేంద్ర మంత్రులతోటి జరిగిన చర్చలు సానుకూలంగా జరగకపోవడము, విద్యార్థులు దాంతో సంతృప్తి చెందకపోవడంతో మరి నేడు మరోసారి చర్చించేందుకు ఆస్కారం అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా విద్యాశాఖ మంత్రి రాజీనామానే ప్రధాన డిమాండ్గా ఇటు సీజేపీ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో మరి ఈరోజు చర్చలు జరుగుతాయా, లేదంటే శని ఆదివారాలు అంటే నిన్న ఈ చర్చల అనంతరం ఏదైతే అబ్జిబ్ దీప్కే మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా జూలై 20 తేదీని మించి తమ ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడే సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఇంకా ఏదైనా విద్రోహ శక్తులు కూడా వీరితో పాటు కలిసి ఈ యొక్క విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మేరకు ప్రస్తుతం ఢిల్లీ అంతటా కూడా పోలీసులు మోహరించబడి ఉన్నారు. మరి ఈరోజు శనివారం, రేపు ఆదివారం 2 రోజులు కూడా కేంద్ర కార్యాలయాలకు సెలవు అవ్వడము, ఇక్కడ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలోకి ఎవరు కూడా విద్యార్థులు కూడా వచ్చే వీలు ఉండకపోవడంతో మరి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు అన్న ఆ అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తున్నాయి. దీంట్లో భాగంగానే ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ అంతటా కూడా ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరి దీంతో ఇటు సామాన్యులు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి ఉంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో క్యాబ్స్ బుక్ చేసుకోలేకపోతున్నారు. మెట్రో రైళ్లన్నింటినీ కూడా ప్రభుత్వం స్టేషన్స్ అన్నింటినీ కూడా మూసివేసిన నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న పరిస్థితి ఒకవైపు కనపడుతుంది. మరి ఏదైతే ఈ యొక్క ముందస్తు చర్యలో భాగంగానే వీటన్నిటినీ కూడా తాము చర్యలు తీసుకుంటున్నాం అనేది మాత్రం ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. మరి ఈ రోజు ఏం జరగబోతుంది, పోలీసులు ఇంత స్థాయిలో భారీగా మోహరించిన తర్వాత మరి జంతర్ మంతర్లో విద్యార్థులకు అనుమతులు ఉంటాయా, లేదంటే జంతర్ మంతర్ బయట ఉన్న విద్యార్థులందరినీ కూడా అరెస్టు చేస్తారా అన్న సందేహాలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ అంతటా కూడా ప్రస్తుతం 144 సెక్షన్ అయితే
అమలు అవుతుంది. మరి ఎవరిని కూడా 5 మంది కంటే ఎక్కువగా గుమ్మికూడొద్దు అనేది కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి భారీ స్థాయిలో పోలీసుల పహారా మధ్యలోనే ప్రస్తుతం ఢిల్లీ అంతా కూడా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఈ యొక్క నిరసన కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా మరి వారికి కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగానే మోహరించారు. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.